అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకుచి. పిల్లలు అలా ఎవ్రీడే చాక్లెట్స్ తింటానే ఉంటారు. ఇంకా స్కూల్‌కెళ్ళిన పిల్లలైతే అస్సలు చెప్పవసరం లేదు. మాకైతే స్కూల్ బస్ దగ్గరే ఉంటాయండి షాపులు. మా బాబు షాపుకి తీసుకువెళ్ళి చాక్లెట్ కొంటే తప్ప స్కూల్‌కి వెళ్ళడు. స్కూల్ నుంచి ఇంటికి రాడు. వాడితో అస్సలు గోల పడలేకపోతున్నాము. దానివల్ల వాడు అలా దగ్గుతూనే ఉన్నాడు. అసలు ఎందుకు కొనాలి? మనమే చేసుకుంటే మన పిల్లల హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కదా! అది కూడా బెల్లంతో చాక్లెట్ చేసుకొని మనమే స్టోర్ చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే అది వేరేలా ఉంటుందండి. సో నేను పిల్లలకు కాబట్టి నేను బటర్ యాడ్ చేసుకున్నాను. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ అండి. ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడైనా చాక్లెట్ 2 బాయిల్ మెథడ్‌లోనే చేయాలి. ఫస్ట్ గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకో గిన్నె వేసుకున్నాను. గిన్నె వేసుకొని నా దగ్గర ఒక్కటే చాక్లెట్ మోల్ ఉందండి. సో దానికి తగ్గట్టుగానే నేను చేసుకున్నాను. అందుకని ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూను బెల్లం యాడ్ చేసుకున్నాను. సో బెల్లం కరిగే వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఆల్మోస్ట్ బెల్లం అందులో మెల్ట్ అయిపోద్ది. తర్వాత మనం కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని నెమ్మదిగా మనం మెల్ట్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మెల్ట్ చేస్తూ ఉండాలి. మెల్ట్ చేస్తూ ఉంటే దనేది మరీ థిక్‌గా కాకుండా వేస్తే జారుడుగా ఉండాలన్నమాట. నాకెందుకో సరిపోలేదు అనిపించింది. ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకొని నేను మెల్ట్ చేసుకున్నాను. నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నామనుకో అది కొంచెం సిల్కీగా అంటే ఇలా జారుడుగా ఉంటుంది కదా! డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేసరికి కొంచెం థిక్‌నెస్ వచ్చేస్తది. సో అలా కాకుండా చాక్లెట్ మోల్డ్‌లోని ఆల్రెడీ పెట్టుకున్నామనుకో కొంచెం జారుడుగా ఉంటుంది. నేను అలాగా యాడ్ చేసుకున్నాను. ఇలాగా యాడ్ చేసుకున్నాను. మేము కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటామండి. సో అందుకని నేను అలా అటు ఇటు 2 విధాలుగా నేను యాడ్ చేసుకొని నేను అది పెట్టుకున్నాను. ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని అందులో వేసుకొని తర్వాత చాక్లెట్ మొత్తం మోల్డ్‌లోకి నేను ఫిలప్ చేసుకున్నాననమాట. ఫిలప్ చేసుకొని మళ్ళీ దాని మీద డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. మొత్తం కంప్లీట్‌గా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మాక్సిమం 15 మినిట్స్‌కి అయితే అది గట్టిగా అయిపోతుందనమాట. తర్వాత అది తీసుకొని మనం ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఒకటే చాక్లెట్ మోల్ ఉందని చెప్పేసి నేను ఒక 3 టైమ్స్ అయితే చేసుకున్నాను. ఒక 50 చాక్లెట్స్ వరకు చేసుకున్నాననమాట. చేసుకొని నేను ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాను. అంటే నాకొక 5 డేస్, 6 డేస్ అంటే మా ముగ్గురము తింటే మా పిల్లలు, మేము అందరం తింటే అన్ని రోజులొస్తాయి. సో అందుకని అలా స్టోర్ చేసి నేనైతే పెట్టేసుకున్నాను. సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అది కూడా బెల్లంతో మనకు తినటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా అది ఎంత బాగా వచ్చిందో. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.